ఈ అమ్మాయి ఏం కూరగాయలు ఏమో రోజు తిని తిని బోరు కొడుతుంది. వండాలి, పెట్టాలి, చెయ్యాలి, ఇదే పని అయిపోతుంది. కూరగాయలు ఒకటి, కత్తి ఒకటి తెగదు, ఏం దిగదు. పావం. నా వంట నేను తిని తిని యాస్టకు వస్తుంది. ఎవరైనా వండి పెడితే తినాలనిపిస్తుంది, కానీ నాకు ఆ రాత ఎక్కడుంది. ఈ అన్నం ఒకటి, అన్నమే తెల్లన్నం చూసి చూసి నాకు అన్ని తెల్లగా కనబడుతున్నాయి. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. బా మంచిగా బిర్యానీ తినాలనిపిస్తుంది. వేడి వేడిగా గరం గరం బిర్యానీ. మంచిగా మేఫిల్ నుంచి బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ బిర్యానీ ఆర్డర్ పెట్టించాలంటే ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేయాలి. ఏం చేయాలబ్బా? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. సీరియస్గా వర్క్ చేసుకుంటుండు. ఓకే, డ్రామా ప్లే చేద్దాం. నిఖిల్ వర్క్ చేసుకుంటున్నావా? లేదు, అంట్లు తోముతున్నా. ఈ సెకలే వద్దనేది. అబ్బా జోక్లేయకు. ఇంత కష్టపడుతున్నావు కదా, నీకోసం ఏదైనా వండాలనిపిస్తుంది ఈరోజు. నాకు అంత ఆప్షన్లు ఉన్నాయా? జైల్లాగా ఏం పెడితే అదే తినాలి. ఏం చేయనట్టు మాట్లాడకు. చెప్పు, నీకు నచ్చింది చేస్తా ఈరోజు. చెప్పు. అయితే మన ఇంట్లో గుత్తొంకాయ చాలా రోజులు అయింది, అది చేయొచ్చుగా. అబ్బా నాకు గుత్తి వంకాయ తినాలని ఉంది, కానీ నిన్ననే వంకాయలు పాడైపోయినాను, పడేసాను నిఖిల్. పోనీ బెండకాయ ఫ్రై బాగానే ఉంటుంది. ఇప్పుడు బెండకాయలు కట్ చేసి ఫ్రై చేయాలంటే చాలా టైం పడుతుంది. అది కాకుండా ఇంకేదైనా చెప్పు. ఇంకెందుకు సింపుల్గా ఎగ్ కర్రీ చేసేరాదు? ఎగ్ రోజు ఎగ్గులు తింటానే ఉంటావు కదా, ఎందుకు మళ్ళీ సపరేట్గా ఎగ్ కర్రీ? అది కాకుండా ఇంకేదని చెప్పు. దోసకాయ చేయి, దోసకాయతో పాటు చపాతీలు చేయి, రెండు కాంబినేషన్ సూపర్ ఉంటుంది. అబ్బా దోసకాయ తినాలనిపించట్లేదు అసలు. అది కాకుండా ఇంకేదని చెప్పు. పోనీ కాకరకాయ? చేదుగా ఉంటుంది నిఖిల్, ఎందుకు నోరు పాడి వేసుకోవడం. పోనీ మునక్కాయ? మునక్కాయలు రేట్ ఎక్కువ ఉన్నాయి అబ్బా, అందుకే తీసుకురావట్లేదు నేను అసలు. పోనీ టమాటో కర్రీ? టమాటా ఏం తింటాం? బంగాళదుంప కర్రీ? దుంపలు తినొద్దబ్బా, కాళ్ళు నొప్పులు పుడతాయి. కూరగాయలు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. సరే మరి ఇంకేం చేస్తాం, కానీ బిర్యానీ ఆర్డర్ పెడతాంలే. అయితే మెఫిల్లో పెట్టేసాయి. ఏదో తేడాగా ఉందేంటి? ఎస్, ప్లాన్ సక్సెస్.